నీలో ప్రామిస్గా చెప్తున్నా, జీరో నెగటివిటీ. ఎందుకు చెప్తున్నా సార్, నీలో ఆ పవర్ ఉంది. నా కెరియర్లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్వి నువ్వే. దట్ ఇంక్లూడ్స్ ప్రెసెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఇంకా ఇప్పుడు మీరు అట్లా చెప్పినందుకే వచ్చింది కావచ్చు. చూడు, అదే కదా. ఇది కావాలి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అందరూ మన ఆట మనం బయటికి తీయాలి. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రియల్లీ సారీ. అయ్యో ప్లీజ్ వదిలేసే, ఇట్స్ ఓకే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సో ఇంతవరకు అయితే ఈ పేరు లేకుండా ఉండేగా అసలు మీ అమ్మమ్మ. బట్ ఇప్పుడు డిస్కషన్ తర్వాత అక్క నా ఒపీనియన్ మారింది. యు ఆర్ మై డియర్ ఫ్రెండ్, యు నో దట్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఆ కుక్కర్ అనేది చాలా కొత్త ఎక్విప్మెంట్. కొత్త ఎక్విప్మెంట్, నిజంగా నాకు తెలియదు. ఇది కదా నువ్వు మొయ్యలేవు. దేర్ వర్ ఆల్టర్నేటివ్స్. రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవద్దు. అంతే జోక్లు వేసుకో, హ్యాపీగా చిల్గొట్టు. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. వెళ్ళు. జోక్లు వేసుకో, హ్యాపీగా చిల్గొట్టు పక్కన కూర్చొని. అతికిచ్చే ముందే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను నాకు హౌస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్న వాళ్ళని నామినేట్ చేయమని చెప్పిండు. మీ కన్నింగ్నెస్కి, మీ మెనిపులేషన్కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. ఆ పర్సనల్ రిలేషన్ గురించి కాదు. ఎగ్జాక్ట్లీ. సో హౌ రాగానే ఇన్స్టెంట్గా నువ్వు ఫైర్ అయిన విధానం నాకు నచ్చలే. అంటే నేను గుర్తుపెట్టుకుంటాను నేను అందరినీ అని అన్న చూసిన. అంటే చంపేవలే, మీ చాలా మంది చూసాం. వెళ్ళరా. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. 7th క్లాస్ నుంచి నాన్న కష్టాలు పడ్డావు. నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా, మదర్ చచ్చిపోయింది, కట్టా పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేర్చుకోవాల్సి వచ్చింది. నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయంట్రా. బస్సులు పడుకుని ఇవన్నీ ఎన్ని గోతురాయని తెలుసు. మనుషుల మీద నాకు విరక్తి పుట్టింది. మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే, దూరంగా పారిపోవాలి. ఎప్పుడైనా అనిపిస్తుందా? యుద్ధానికి వెళ్ళారు, మీరు బాణాలు వేస్తున్నారు, అవతల వాడు బాణాలు వేస్తున్నాడు. నువ్వు వేయడానికి లేదు, నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటావా నువ్వు? అంటావా సార్? యుద్ధం చేతగా ఉన్నాడే ధర్మం గురించి మాట్లాడతాడు సార్. I know. I'm done. And I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలండి బిగ్ బాస్. ఇంటికి వచ్చినప్పటి నుండి లేజీగానే ఉన్నారు, నిద్రపోతూనే ఉన్నారు, ఇంటి పనులు ఏం చేయడం లేదు. ఈ కారణం చూపించి ఇంటి సభ్యులందరూ శేఖర్ భాషాని నామినేట్ చేశారు. విష్ణుప్రియ ఒక పాయింట్ చెప్పి సోనియాని నామినేట్ చేసింది. కానీ ఆ తర్వాత సోనియా వాదించిన పాయింట్లు విని పెద్ద యాంకర్ అయిన విష్ణుప్రియకి మాటలు లేకుండా పోయింది. బిగ్ బాస్ మీకు ఇస్తున్న టాస్క్, అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.